సో ఈ చరిత్ర ఏమని తెలియదు, ఏ గాలి కన్నారో ఏం మాట్లాడినాడు సార్, ఎవరు పడతాడు మైక్ ఉంది మాకు ముందు ఎదురుగా వీడియో తీసినట్టుంటే ఏమన్నా మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఈ కార్పొరేటర్ గారే మేము ఎన్నో సంవత్సరాల నుంచి కుషాగూడ శ్మశాన వాటిక కోసం పోరాటం చేస్తున్నాం. అసలు కుషాగూడ శ్మశాన వాటిక ఎట్లొచ్చింది అనేది ఆమెకు తెలియదు. ఆమె ఏం చెప్తుంది, మేము ఎన్నో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ఎన్నో కొట్లాడినాక కమిషనర్ గారి దగ్గర ప్రియాంబుల్ సంతకం ఓ రోజు లేట్ అయితే నెక్స్ట్ స్టాండింగ్ కమిటీలో అది ఖరారు అయింది. అప్పటికే మేయర్ తోటి మాట్లాడినాము, మేయర్ గారు శాంక్షన్ చేశారు, వాళ్ళు సంతకం పెట్టారు, కమిషనర్ గారు సంతకం పెట్టారు, అంతా అయిపోయింది. ఈమె కౌన్సిల్ బయటకు వచ్చి మళ్ళీ చెప్తుంది మహానటి, కుషాగూడ శ్మశాన వాటికకు నేనే ఫండ్స్ నేను ఖరారు చేయించినాను. అసలు నువ్వు ఓరు? ఇప్పుడు కుషాగూడ శ్మశాన వాటిక డాక్టర్ వేసిన కిందకి వస్తుంది. దాని కార్పొరేటర్ శ్రీమతి శిరీష సోమశేఖర్ రెడ్డి. ఆమె పాటలాడితేనో ఇంకేమో చేస్తేనో ఆడ శాంక్షన్ అవుతాయి. వీడికెళ్ళి ఆడికి వచ్చి డై కొట్టిందంట, ఆడ శాంక్షన్ చేయించిందంట. ఏమన్నా లెక్క పత్రం అంటే మనం ఇక ఇరటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు మేధావి అవుతాడు అన్నట్టు ఇక ఏం చెప్పినా నడుస్తుందా? నేనేమంటున్నా, ఇవాళ కూడా మేము పని చేయకపోతే ఇక మా అంత పిచ్చోళ్ళు ఉండరు. ఎందుకంటే కుషం కూడా అట్లనే వెనకబడి ఉంది. ప్రతి ఒక్కసారి ఎవడో ఒకడు వస్తాడు, అరే వాడేమో మన ప్రాంతానికి అభివృద్ధి చేస్తాడేమో అని మనం పట్టం కడతాం. వాడు ఏం చేస్తుండు, మంచిగా సంచులు నింపుకుంటుండు, ఇటుకెళ్ళి ఒక వీక్తుండు. సో ఈసారి అట్లా కాదు, ఇట్లా చేసినోడికి కుష కూడా ఏం చేస్తుంది, కర్ర కాల్చి పిర్రకు వాత పెడుతుందని చూపించాలని ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అట్లనే ఏంటంటే ఇవాళ